గ్రేటర్ హైదరాబాదులో నీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించింది. గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి నీటి సోర్స్ ఏవైతున్నాయో ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పైన ఎక్కువ ఆధారపడుతున్నారు. అందులో కాకుండా ఇటు కృష్ణా బేసిన్ ద్వారా వచ్చే నీటిని ఎక్కువ వినియోగించుకుందుకు గత ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. మరొక వైపు గోదావరి నీటిని తాగునీటిగా వినియోగించుకునేందుకు ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయితే వేసవి కాలంకి సంబంధించి ఈ నీటి ఎత్తడి ఎప్పటికీ వస్తుంది, ఈ సమస్యను ఉదహరించి మనం గమనించవచ్చు. ఎందుకంటే హైదరాబాదులో 1 కోటి జనాభా పైచీలకు నివాసం ఉంటున్నారు. వారికి కావాల్సిన నీటిని అందించాలంటే అంత ఆషామాషి కాదు. హైదరాబాదులో ఉన్న వాటర్ వర్క్స్ ఈ తాగునీటిని అందించేందుకు ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే కృష్ణా బేసిన్ నుండి నీళ్లు తరలిస్తున్నారు. అంతేకాకుండా ఇటు గోదావరి ప్రాజెక్టు నుండి నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్లో ఉన్న గ్రేటర్ వాసులకు అందిస్తున్నారు. అయితే వేసవి కాలం వచ్చిందంటే నీటి సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశం ఉంది. అయితే తాజాగా బెంగళూరులో ఏర్పడిన నీటి కటకాలను చూస్తే హైకోర్టు ఇక్కడ స్పందించడం జరిగింది. ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది. మరొకసారి నీటి సమస్య రావద్దు అని చెప్పేసి ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా బెంగళూరులో నీటి కోసం స్థానిక ప్రజలు తీవ్రంగా అక్కడ ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితిని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చింది. అక్కడున్న పరిస్థితులను చూసినట్టయితే కనీసం తాగేందుకు కూడా నీళ్లు లేవు అని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు పెద్దగా అంటే విపరీతంగా నీటి వినియోగం చేసే అపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే పెద్ద భవనాలు కావచ్చు, ఇతరత్ర సముదాయాలు కూడా 20% నీటిని కట్ చేసి వారానికి లేదంటే 3-4 డేస్కి ఒకసారి నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఒక రోజు ఒక వ్యక్తి ఎన్ని లీటర్ల వాటర్ను వినియోగించుకునేందుకు ఉపయోగపడుతుంది, ఎన్ని లీటర్లు అవసరం అన్న దానిపైన ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. ప్రత్యేకంగా 150 లీటర్లు ఒక స్థానికంగా అంటే ఒక వ్యక్తి వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే హైదరాబాదులో కూడా నైజాం నాటి నుండే నీటి ఎద్దడి రాకుండా ఆనాటి ప్రభుత్వము సుమారు 1 కోటి మందికి సరిపడ నీటిని దానికి సంబంధించిన తాగేందుకు కావచ్చు, లేదంటే సాగు కోసం కావచ్చు వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వారి ముందు చూపుకు అదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే కాలక్రమేణంగా మనము అభివృద్ధి చెందుతున్నాము, కొత్త అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, చెట్లు కూడా తరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే నీటి సమస్య కూడా ఎదురవుతుంది. వర్షాలు సరియైన సమయానికి రావడం లేదు. ఒకవైపు నీరు ఉండాలంటే పర్యావరణం పరిరక్షించాల్సిన బాధ్యత మనది అని చెప్పేసి ఇప్పుడు మనం ఒక సోయిలోకి అంటే ఒక స్పృహలోకి వచ్చినామని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే గత ప్రభుత్వము చెట్లను విపరీతంగా పెంచింది, పచ్చదనాన్ని పరిరక్షించింది, 1 కోటి మొక్కలు పెంచాలని చెప్పేసి నినాదంతో ప్రజల్లోకి వెళ్ళింది. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేక చర్య తీసుకొని నీటి కటకటాల నుండి బయటపడాలంటే మొక్కలు నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి, సరైన అంటే ఉష్ణోగ్రత లెవెల్స్ తగ్గిపోతాయి, అయితే ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, కార్బన్ డైఆక్సైడ్ తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మొక్కలు పెంచడం వల్ల లేదంటే చెట్లను వనాలను పెంచడం ద్వారా భూగర్భంలో ఉండే జలాన్ని కూడా పెంచేందుకు అవకాశం ఉంటుంది అంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూసినట్టయితే బెంగళూరులో సిటీలో విపరీతమైన నీటి ఎద్దడి మొదలైంది. అక్కడ జనాలు తాగునీటి కోసం బారులు తీరి రోడ్లపైకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ట్యాంకర్స్ ద్వారా వాటికి నీటిని సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే హైదరాబాద్కు సంబంధించి కూడా గొలుసు చెరువులను నైజాం నవాబులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ గొలుసు చెరువులన్నీ కూడా కాలక్రమేణా కనుమరుగు కావడం జరిగింది. ఆక్రమించి వాటిని నివాస సముదాయాలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంలోనే అక్కడున్న నీటి నిల్వలన్నీ కూడా పూర్తి స్థాయిలో తరిగిపోయినాయని చెప్పుకోవచ్చు. మరొక వైపు నీరు ఇంకే పరిస్థితి కూడా హైదరాబాదులో లేదు. ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగల్గా మారింది. ఈ కాంక్రీట్ జంగల్లో నీళ్లు నిలవాలంటే అది చాలా కష్టం అని చెప్పేసి పర్యావరణవేత్తలు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్క ఇంటికి లేదంటే అపార్ట్మెంట్ కూడా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ గతం నుండే సూచిస్తూ వస్తున్నారు. తాజాగా వర్షాకాలం వచ్చినప్పుడల్లా కూడా వర్షపు నీరుని మనము నిల్వ చేసుకునేందుకు ఒక ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అధికారులు ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఎక్కడ కూడా వాటిని పూర్తి స్థాయిలో అమలైన పరిస్థితి అయితే లేదు. ఒక అపార్ట్మెంట్ కడితే ఆ అపార్ట్మెంట్కు 4 వైపులో కూడా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలి. దాని ద్వారా ఆ భూమి లోపలికి వాటర్ వెళ్ళేందుకు అక్కడ నిల్వ చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరొక వైపు ఏదైతే పనిచేయని బోరింగ్స్ ఉన్నాయో వాటిని కూడా ఇలాగా ఇంకుడు గుంతలుగా చేసుకునేందుకు అవకాశం ఉంది. వాటిని కూడా నీటిని వాటి ద్వారా భూమిలోకి ఇంకేలాగా ప్రయత్నం చేస్తే నీటి కటకాల నుండి బయట
బయటపడేందుకు అవకాశం ఉంది అంటున్నారు. ప్రత్యేకంగా మనం హైదరాబాదులో కోటికి పైచిలుకు జనాభా నివాసం ఉంటున్నారు కాబట్టి వారికి కావాల్సిన ప్రతి తాగేందుకు నీళ్లను అందించాల్సిన అవసరం ఉంది. బెంగళూరులో ఏర్పడిన ఒక మెట్రో సిటీ అని చెప్పి బెంగళూరు చెప్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ కూడా మెట్రో సిటీగా పేరుగాంచింది కాబట్టి అక్కడున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వాటర్ వర్క్స్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. తాగునీరును సమస్య రాకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టాలని చెప్పేసి హైకోర్టు ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వంతో పాటు ఇటు ప్రజలు కూడా ఒక స్పృహలోనికి వచ్చి సాగునీటిని కావచ్చు, లేదా తాగేందుకు నీళ్లను వాటిపైన కొంత అవగాహన అవసరం ఉంది. మనకి ఏ మేరకు వినియోగించుకోవాలి, నీటి వృధాన్ని ఏ విధంగా అరికట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కనుక అధిక మొత్తంలో నీటి వినియోగం చేస్తే ఎదురయ్యే సమస్యల్ని ప్రత్యక్షంగా మనం కూడా అనుభవించే అవకాశం ఉంది. కాబట్టి నీటిని చాలా జాగ్రత్తగా ఒక్కొక్క బొట్టును ఒడిసి పట్టుకుంటే మనకు నీటి ఎద్దడిని తగ్గించుకునేందుకు, అటు భూగర్భ జలాలను పెంచేందుకు కూడా అవకాశం ఉందంటున్నారు. కెమెరామెన్ సత్యరాజుతో మహేందర్, హైదరాబాద్.